ఎవరినైనా ఓడించగలరు కానీ జగన్కి చంద్రబాబు నాయుడిని ఓడించే కెపాసిటీ లేదు. జనసేన జనసేన జనసేనలో ఏముంది? లోకేష్ మినిస్టర్ అయితే పేరుకే మినిస్టర్ కానీ నడిపేది మొత్తం చంద్రబాబే కదా. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకు సార్ చంద్రబాబు నాయుడు? ఆయన పరిపాలన ఇక్కడ కనిపిస్తుంది కదా, అది అందుకు. అంటే జగనన్న ఎలాంటి పరిపాలన చేశారో, జగనన్న మంచి పరిపాలించలేదు అనుకుంటున్నారా? ఇక్కడే కనిపిస్తుంది కదా మీకు. అక్కడ ఏం చేశాడు జగన్? అక్కడ ఏం చేశాడని జగన్ ఏదో ఆడవాళ్ళకి డబ్బులు పడేసి చిన్నపిల్లలకి పైసలు పడేసి ఇది తప్ప చేసింది ఏం లేదు. అక్కడ ఏమైనా డెవలప్ చేశాడా? ఏమైనా ప్రాజెక్టులు కట్టాడా? ఏమైనా వచ్చాయా? ఏమీ రాలేదు. జగన్ చేసింది ఏమీ లేదు. మరి చంద్రబాబు నాయుడు సీఎం అవుతా మరి ఎలాంటి మార్పులు చేకూరుస్తారు అనుకుంటున్నారు? జగన్ కన్నా బాగా చేస్తాడు. ఏది చేసినా మొత్తం మారుస్తాడు. జగన్ కన్నా బాగానే చేస్తాడు. అలాగే హైటెక్ సిటీ అక్కడ కూడా వైజాగ్లో విజయవాడలో చేస్తాడు. గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉండే? చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి హైదరాబాద్ వాళ్ళని అడిగి చెప్తారు. ఇక్కడ వాళ్ళని అడిగేస్తే వీళ్ళే చెప్తారు కదా చంద్రబాబు నాయుడు పరిపాలన. అది సో గతంలో 2020 అనే విజన్ తో వచ్చారు కదా, ఇప్పుడు 2047 విజన్ తో రాబోతున్నారు నెక్స్ట్ ఎలక్షన్. మరి నిజంగానే డెవలప్ చేస్తారనుకుంటున్నారా మీరు? ఎవరు? చంద్రబాబు నాయుడు. అప్పటి వరకు ఆయన ఉంటారో లేదో మనం చెప్పలేం. కాకపోతే పార్టీ ఉంటుంది. వాళ్ళ అబ్బాయి మరి అంత డెవలప్ చేయగలడో లేదో అది చెప్పలేం. చంద్రబాబు నాయుడు బతుకున్నంత వరకు ఈ లోపు కానీ సీఎం అయ్యాడు అంటే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. తర్వాత లోకేష్ కానీ వచ్చాడు అంటే కేటీఆర్ లాగా చేయలేడు. ఇది నిజం. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు జనసేనతో పొత్తుతో వస్తున్నారు కదా, మరి ఏ మేర ప్రభావం చూపించగలుగుతున్నారు నెక్స్ట్ ఎలక్షన్ లో? జనసేన జనసేన జనసేనలో ఏముంది? జనసేన ఈ పవన్ కళ్యాణ్ ఊరికే వీళ్ళింటికి వాళ్ళింటికి తిరుగుతుంటాడు ఏదో ఛాయ్ తాగడానికి. పవన్ కళ్యాణ్కి ఏవో ఓట్లు పడతాయి, సీట్లు వస్తాయి. పవన్ కళ్యాణే గెలవలేకపోతున్నాడు. మరి అలాంటప్పుడు ఇంకా పొత్తులో ఏమొస్తాయి? ఎన్ని సీట్లు ఇస్తాడు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు? చంద్రబాబు ఇచ్చే రకం కాదు సీట్లు. ఆ విషయం మీకు తెలుసు. చంద్రబాబు స్వయంగా నా సీట్లు నాదే అంటాడు తప్ప పవన్ కళ్యాణ్కి కానీ ఇస్తే సీట్లు పోతాయనే విషయం ఆయనకి బాగా తెలుసు. ఓకే, సో సార్ ఇప్పుడు లోకేష్ గారు ఎలా ఉంటున్నారు, ఎలాంటి మార్పులు చేకూరుస్తారు అనుకుంటున్నారు? నెక్స్ట్ ఏమైనా ఎమ్మెల్యే గానీ ఏమైనా మినిస్టర్ పదవులు చేసుకుంటే? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు మళ్ళీ టీడీపీ కానీ వచ్చిందంటే లోకేష్ అయితే మినిస్టర్ అవుతాడు ఖచ్చితంగా. లోకేష్ మినిస్టర్ అయితే పేరుకే మినిస్టర్ కానీ నడిపేది మొత్తం చంద్రబాబే కదా. ఇది నిజం. ఏదో సంతకం పెట్టడానికి మాత్రమే లోకేష్, నడిపేది మొత్తం చంద్రబాబు నాయుడే. చంద్రబాబు గారు వస్తే ఐటీ ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతాయి? బాగా అవుతుంది. అక్కడ అసలు ఐటీ అనేది ఎక్కడ ఉంది? హైదరాబాద్ అనేది ఇలా ఉన్ను. మేము ఇక్కడికి వచ్చి ఇప్పుడు 23 సంవత్సరాలు. హైదరాబాద్ ఎలా ఉండేది, ఎలా చేశాడు? ఇక్కడ వచ్చినవన్నీ మొత్తం ఆయన చేసినవే. కేసీఆర్ వచ్చి చేసింది ఇక్కడ ఏం లేదు. అర్థమైందా? ఈ జగన్ వచ్చి ఆ 3000 పెన్షన్ ఇస్తాను, ఈ ఆడవాళ్ళకి 40 సంవత్సరాల ఆడవాళ్ళకి ఎవరైనా పైసలు వేస్తారా? ఆయన కూలికి వెళ్ళలేదా, పని చేయలేదా? 40 సంవత్సరాల ఆడవాళ్ళకి సంవత్సరానికి 18,000 వేయడం ఏంటి? ఆటో ఓడికి సంవత్సరానికి 10,000 వేయడం ఏంటి? ఆటో ఓడి బతకలేడా? అమ్మఒడి సరే, అమ్మఒడి వేసావు అక్కడి వరకు ఓకే, చిన్నపిల్లల కోసం. ఎక్కడివన్నీ వేస్టే. వాడు చేస్తున్నవన్నీ ఖజానా ఖాళీ చేస్తున్నావు. అప్పులు మొత్తం అప్పులే. ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయలు అంతా ఆ మధ్యన 100కి 6 కిలోలు ఉండేవి. 100కి 6 కిలోలు. సరే ఇప్పుడు 2 కిలోలు. రాత్రి మా అమ్మకు ఫోన్ చేస్తే 140 రూపాయలు కిలో ఉల్లిపాయ. కిలో 140 రూపాయలు. టమాటా 80 రూపాయలు. ఆంధ్రాలో టమాటా 80 రూపాయలు. మరి ఇవంతా ఎవరి కూర మీద వేస్తున్నాడు? 80 రూపాయలు అంటే పావు కిలో కొనేటప్పటికి పేదవాడు ఆలోచిస్తాడు. పావు కిలోలో వచ్చేదో 2-3 టమాటాలు. ఎన్ని కూరలకు అవుతాయి? ఒక్క కూరకే అవుతుంది. అది జగన్ పరిపాలన. సో ఓవరాల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రానికి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు సార్ 2024లో? ఎవరు అనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా చంద్రబాబు వస్తాడని చెప్పలేను. ఎందుకంటే కిందటిసారి జగన్ రిగ్గింగ్లో గెలిచాడు. చంద్రబాబు నాయుడికి ఓడించే కెపాసిటీ జగన్కి లేదు. ఒక వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అయితే ఎవరినైనా ఓడించగలడు. రాజశేఖర రెడ్డి ఎవరినైనా ఓడించగలడు కానీ జగన్కి చంద్రబాబు నాయుడిని ఓడించే కెపాసిటీ లేదు. ఇది నిజం. లాస్ట్ టైము రిగ్గింగ్తో వచ్చాడు. నైట్ మొత్తం రిగ్గింగ్లు చేసి, డబ్బు పంచి, ఇటువంటి చేసి, రౌడీజం చేసి, ఇలా చేసి వచ్చారు వాళ్ళు.